అందరికీ నమస్కారం. నా పేరు అశ్విని. ఈ కవిత్వాల ప్రయాణం ఎలా స్టార్ట్ అయిందంటే మొదటగా తెలుగు భాష మీద మక్కువ, ప్రేమ అని చెప్పొచ్చు. తర్వాత మనతో ఎవరు ఎప్పుడు ఉండరు, అప్పుడు లోగా ఫీల్ అవుతున్న టైంలో కూడా ఈ కాగితము కలం అనేది ఉన్నప్పుడు నాకంటూ ఒక ప్రపంచం ఉంది, ఇది ఒక అందమైన ప్రపంచం అని అలా అలవాటైంది. ఇది ఎక్కువ 2019 ఆ టైంలో రాయడం స్టార్ట్ చేసిన. తర్వాత గ్యాప్ వచ్చింది. అప్పుడు ఆంథాలజీస్ కూడా రాసిన, మళ్ళీ గ్యాప్ వచ్చింది. తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చా. ఎక్కువ పెద్ద పెద్దవి కాకుండా చిన్న చిన్నవి చెప్దామని అనుకుంటున్నా. ఫస్ట్ కవిత చదివిన తర్వాత దాని మీనింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎందుకంటే అర్థం అవ్వాలి కదా అని ఇంటెన్షన్ తోటి. ప్రతి ఒక్కరి జీవితంలో అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాకపోతే ఆ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా వాటిని ఎదుర్కొంటూ మళ్ళీ యాజ్ యూజువల్గా నవ్వుకుంటూ చాలా తక్కువ మంది ఉంటారు. కొంతమంది ఏమో డిప్రెషన్లకు వెళ్ళి అసలు జీవితం అంటే ఇంతే అన్నట్టు ఉంటారు. ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉన్నా మళ్ళీ యథావిధిగా నవ్వుతూనే ఉంటారో ఆ కొంతమందిని చూస్తూ రాసిన కవిత ఇది. జడివానను నింపుకున్న కురవని కరిమబ్బు తాను, కాంతిహీన కల్లోల సహిత మెరుపు తాను, శబ్దమే లేని ఉద్రేకంతో నిండిన ఉరుము తాను, అశ్వమే లేని రథముపై పయనిస్తున్న సారథి తాను, ఆనందమనే అంశంలో కన్నీటి సారాంశం తాను, ఎడారి దారుల్లో వసంతాన్ని ఆహ్వానిస్తూ కల్లోలంలో కూడా కళ్ళలో కాంతిని ప్రసరింపజేసే కలువలో కొలను తాను. ఇక్కడ కరిమబ్బు అనగానే మబ్బు నిండుకుందంటే వర్షం పడుతుంది. జడివానను నింపుకున్న కురవని కరిమబ్బు తాను అంటే తను ఎంతో బాధను మోస్తున్నా ఆ మబ్బు కురవట్లేదు. కాంతిహీన కల్లోల సహిత మెరుపు తాను, మెరుపు అంటేనే కాంతిని ప్రసరింపజేస్తుంది, కానీ అది కాంతిహీన కల్లోల సహిత, కాంతి లేని కల్లోల సహిత అంటే ఎన్నో బాధలను సహిత మిళితమై ఉన్న మెరుపు తాను, శబ్దమే లేని ఉద్రేకంతో నిండిన ఉరుము తాను. ఉరుము అంటేనే ధ్వని, శబ్దం వచ్చేది, కాకపోతే అది శబ్దం లేని ఉరుముగా మారింది. అశ్వమే లేని రథముపై పయనిస్తున్న సారథి తాను. ఖచ్చితంగా రథసారథి ఉండాలి మన గమ్యాన్ని చేరుకోవాలంటే. అశ్వం అంటే గుర్రం కూడా లేదు, కాకపోతే తను ఒక సారథిగా ఉన్నది ఆ గుర్రంపై తన గమనంలో. ఎడారి దారుల్లో వసంతాన్ని ఆహ్వానిస్తూ అంటే ఎడారిలో కూడా ఏదో ఒక వసంతాన్ని ఆహ్వానిస్తూ ఏదో ఒక చిగురించకుండా ఉండదా అని. కల్లోలంలో కూడా అంటే ఇంత గందరగోళం ఈ బాధల్లో కూడా కళ్ళలో తన నయనాలలో కాంతిని ఒక వెలుగుని ప్రసరింపజేస్తున్న కొలనులో కలువతాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం స్వీట్ రొమాన్స్ ని మధురంగా వర్ణించిన. మునివేళ్ల సంగీతం అదరాలపై మధురం, ఆ అదరాల ముద్రలు బుగ్గలపై మధురం, బుగ్గల్లో పొంగేటి ఎర్రటి సిగ్గులు మధురం, సిగ్గుల్లో చిందేటి స్వేదాలు మధురం, ఆ స్వేదాల్లో కలిగేటి వెచ్చని మోహాలు మధురం, మోహాల్లో తీయని వేదనలు మధురం, ఆ వేదనతో వేగలేని తాపాలు మధురం, తాపాలకు తాళలేని తనువులు మధురం. ఇది అర్థమయ్యి ఉంటుంది అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక చిన్నది, జస్ట్ నా గురించి నాకు ఒకటి చెప్పుకోవాలనిపించి రాసింది ఇది. కాలం రాసిన కథలో ఓ మామూలు పాత్రని, సమస్యలనే రుగ్మతలకు నాకు నేనే ఓ మాత్రని, గందరగోళాన్ని నిమ్మలంగా మోస్తున్న ఓ దాత్రిని, అందమైన మెరుపులను దాచుకున్న చీకటి రాత్రిని, కవనమనే కలిమితో చెలిమి చేస్తున్న ఓ కవయిత్రిని. సో కాలం అని రాసిన కథలో నేను ఒక జస్ట్ మామూలు పాత్రని, అందరిలాగే. సమస్యలనే రుగ్మతలు అందరికి వస్తుంటాయి, ఇక్కడ రుగ్మత అంటే వ్యాధి. సో దానికి నాకు నేనే మాత్రని, ఎవరో వచ్చి ఏదో చెయ్యరు, అది మనం రియలైజ్ అవ్వాలి, మనకు మనమే స్ట్రాంగ్ గా ఉండాలి. సో ఏ సమస్య వచ్చినా అదొక రుగ్మత అయితే దానికి మాత్రం మనమే అవ్వాలి. గందరగోళాన్ని నిమ్మలంగా మోస్తున్న దాత్రిని, దాత్రి అంటే భూమి తెలిసిందే, తను ఎన్నో భరిస్తుంది, ఎంతో మోస్తుంది. భూమి గురించి మళ్ళీ వివరించనక్కర్లేదు. సో మనం అందరం ఇక్కడ నేననే కాదు, సో గందరగోళాన్ని నిమ్మలంగా మోస్తున్నా అంటే నిమ్మలంగా ప్రశాంతంగా మోస్తున్నా. అందమైన మెరుపులను దాచుకున్న చీకటి రాత్రిని, చీకట్లోనే మెరుపులు కనిపిస్తాయి కాబట్టి సో ఎన్నో బాధలున్నా మళ్ళీ అందమైన మెరుపులను మోస్తున్న ఒక చీకటి రాత్రిని అనే విధంగా వర్ణించిన. కవనం అనే కలిమితో,
ఈ కవనం, ఈ కవిత్వాన్ని కవనం అని కూడా అంటారు. కలిమి అంటే సంపద. ఈ కవిత్వం అనే సంపదతో చెలిమి చేస్తున్న ఒక కవయిత్రిని, అంటే ఒక స్నేహం చేస్తున్న నేను ఒక కవయిత్రి, అంటే పెద్ద కవయిత్రిని కాకపోవచ్చు, ఏదో అట్లా ఒక్కొక్కసారి మనల్ని మనమే గొప్పగా చాటుకోవాలి, అప్పుడే నలుగురికి కూడా తెలుస్తుంది. సో మనం ఇంత ఇదే కావచ్చు అనుకుంటే అక్కడే ఉండిపోతాం. సో అంతే అండి, ధన్యవాదాలు. అర్థమైంది అనుకుంటున్నా. అంటే ఇలా రాయడానికి గల కారణం కూడా, కొంతమంది అసలు తెలుగు, నా చుట్టుపక్కలే ఫ్రెండ్స్ వాళ్ళు తెలుగులో రాయకుంటే ఇంగ్లీష్లో రాయంటారు. నేను రాయనని చెప్పి అట్లీస్ట్ కొంతమందికైనా ఈ వర్డ్స్ తెలుసుకునే ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలా మంది అడుగుతారు ఈ వర్డ్కి అర్థం ఏంటి అని, అప్పుడు ఏదో కొంతమంది అయినా ఆసక్తి చూపుతున్నారు తెలుగు మీద అని. ఇది కూడా ఒక కారణం. థ్యాంక్ యూ.